నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. సెల్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా అభినందనలు. కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల గుండె జబ్బులు వస్తాయి. అందరూ ఎక్కువ శాతం నమ్ముతున్నది ఇదే కదా. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నారు. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కదండి. కొవ్వు మెత్తగా ఉంటుంది కదా, రక్తం వేడిగానే ఉంటుంది కదా. బ్రతికున్నంత కాలం వేడిగా ఉన్న రక్తంలో మెత్తగా ఉన్న కొవ్వు చేరితే కరిగిపోతుంది కదా, లాజిక్కే కదా. పైపెచ్చు టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. టోటల్ కొలెస్ట్రాల్ అనగానే లో డెన్సిటీ లిపోప్రోటీన్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ ని కలిపి, దానికి తోడు వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఈ మూడింటిని కలిపి టోటల్ చేసి టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. మళ్ళీ ఎల్డిఎల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, హెచ్డిఎల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అసలు గుడ్డు బ్యాడ్ కలిపి టోటల్ చేయటం ఏంటండి? దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఎల్డిఎల్ అనేది లివర్ లో ప్రొడ్యూస్ చేసే కొలెస్ట్రాల్. మనం తినే ఆహారంలో నుంచి వెళ్లే కొలెస్ట్రాల్ 10 పైసలు అయితే లివర్ తయారు చేసేది 90 పైసలు అండి. ఉదాహరణకి మన సెల్స్, టిష్యూస్, మెమరీన్స్ అన్ని వాడుకోవటానికి కొలెస్ట్రాల్ అవసరం కాబట్టి లివర్ తయారు చేసిన దాన్ని అన్నిటికీ అందించే వ్యవస్థ ఒక ట్రాన్స్పోర్టర్ అనుకోండి ఎల్డిఎల్. అది ఫ్యాట్ ప్రోటీన్. యాక్చువల్ గా రోజు మొత్తం మీద వాడుకోగా మిగిలిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి లివర్ లో చేర్చే ఇంకొక ట్రాన్స్పోర్టర్ హెచ్డిఎల్. తెచ్చేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది కదా, వాడుకున్న తర్వాత మిగిలి వెనక్కి వెళ్ళేది తక్కువే ఉంటుంది కదా. సో ఎప్పటికైనా ఎల్డిఎల్ ఎక్కువే ఉంటుంది, హెచ్డిఎల్ తక్కువే ఉంటుంది. పైపిచ్చి రెండు ట్రాన్స్పోర్టర్స్, పైపిచ్చి రెండు ఫ్యాట్ ప్రోటీన్స్. ఆ పి అనేది ఎత్తేస్తారు, ఎల్డిఎల్ అంటారు. ఎల్డిఎల్పి, హెచ్డిఎల్పి. ఈ హెచ్డిఎల్ తీసుకెళ్లలేక రక్తంలో బాగా వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రక్తంలోనే ఉండిపోవటం వల్ల అవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ మధ్య బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం మానేసి మేము 1-2 సార్లు అడుగుతుంటే ఎల్డిఎల్ లో మళ్ళీ 6 రకాలు 7 రకాలు ఉంటాయి, 2 మంచివి 5 చెడ్డవి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి అది కొంతవరకు లాజికలే, కరెక్టే. రక్తంలో కాల్షియం పేరుకుపోయి అది అబ్జర్వ్ అవ్వక అక్కడే ఉండిపోవడం వలన అది కాల్సిఫికేషన్ జరిగి ప్లేకులుగా మారి ప్లేట్లెట్లు, ఫ్యాట్స్ ఎక్కడైతే గుండె ఆర్టరీస్ దగ్గర ఉంటాయో అక్కడ వెళ్ళి చేరతాయి. ఆ ప్లేక్స్ వలన హార్ట్ వెజల్స్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ వల్ల కంటే కాల్షియం అక్కడి నుంచి పంపించాలి అంటే, అబ్జర్వ్ చేసి బొయికలకి, నరాలకి, బ్రెయిన్ కి, టీత్ కి అందించాలంటే ఆ వ్యవస్థ విటమిన్ డి లోపించినప్పుడు అది ఎంత తక్కువ ఉంటే అంతే అబ్జర్వ్ చేయగలుగుతుంది, అంతే తీసుకెళ్లగలుగుతుంది. సో మనం విటమిన్ డి రేంజ్ లో వచ్చేలాగా 70-80 అన్న ఉండేలాగా చూసుకుంటూ, దానికి తోడు విటమిన్ K2 కూడా కలిపితే ఇప్పటికే పేరుకుపోయిన ప్లేక్స్ ని కడిగేస్తూ గుండె నాళాల నుంచి ఈ అబ్జర్వ్ చేసిన దాన్ని మజిల్స్ కి, బోన్స్ కి, టీత్ కి, బ్రెయిన్ కి అందించగలగటానికి ఉపకరించే ఈ విటమిన్ K2 కాంబినేషన్ లో వెళ్తే ఆ కాల్షియం కాల్సిఫికేషన్ కూడా జరగకుండా జాగ్రత్త పడగలం. ఈ రెండు ఇట్లా జరగాలంటే విటమిన్ సి అత్యంత అధిక మోతాదులో శరీరంలో ఉండేలా చూసుకోవటం. సో ఇప్పుడు చెప్పండి, కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బులు వస్తాయి అనేది ఎంతవరకు కరెక్ట్? కొంత మేరకు సైన్స్ లేదనట్లేదు, నేను మోడర్న్ సైన్స్ ని, అలోపతిని విమర్శించట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చెప్తుందానికి విరుద్ధంగా నేను చెప్తానికి ఏం ప్రయత్నించట్లేదు. బట్ లాజికల్ గా ఆలోచిద్దాం. టోటల్ కొలెస్ట్రాల్ గురించి మనం ఆలోచించొద్దు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా, దాని ఎందుకు ఉన్నాయి, కాల్షియం అక్కడే ఉండిపోయిందా, డి విటమిన్ తక్కువ ఉందా, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ కాంబినేషన్ లో మనం ఒక లాజికల్ కంక్లూజన్ కి వస్తే సైన్స్ ఏ రకంగానూ అభ్యంతరం పెట్టదండి. కాబట్టి కొలెస్ట్రాల్ ఒక్కటే మనం భూతంలాగా చూడక్కర్లేదు. అందులోనూ ఫ్యాట్ మెటబాలిజం లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే 2 గుడ్ ఎల్డిఎల్ ఫ్యాట్ మెటబాలిజం లో కనపడతాయి, హెచ్డిఎల్ పెరిగేలా చేస్తాయి. ఫ్యాట్ మెటబాలిజం లో ఉన్నప్పుడు మాత్రం నేను చెప్పిన అన్ని లాజిక్లు వర్తిస్తాయి. ఒకసారి ఆలోచించండి. కొలెస్ట్రాల్ చూసి భయపడకండి, టోటల్ కొలెస్ట్రాల్ గురించి అసలు ఆలోచించకండి. విఎల్డిఎల్ ఎక్కువ లేకుండా చూసుకోవడానికి ఏం చేయాలో ఆ దిశగా మన ప్రయాణం ముందుకు సాగాలి. కాల్షియం అబ్జర్వ్ అయ్యేలాగా చూసుకోవాలి, విటమిన్ డి అవసరమైనంత మేర ఉండేలా చూసుకోవాలి, విటమిన్ K2 కాంబినేషన్ లో పెట్టాలి, విటమిన్ సి కూడా ఉండేలా చూసుకోవాలి. ఒక్క హార్ట్ దగ్గర నొప్పి వస్తే తప్పితే వేరే ఎక్కడ నొప్పులు వచ్చినా మనం భయపడం. ఏదో టాబ్లెట్ వేసేద్దాం అనుకుంటాం. కొద్దిగా గ్యాస్ వలనైనా కానీ ఇక్కడ కొద్దిగా నొప్పి అనిపిస్తే వెంటనే భయపడిపోతాం, సహజమే కదా. సో అందుకనే ఇవాళ మీకు కొలెస్ట్రాల్ అనే ఒక భయం నుంచి మీకు క్లారిటీ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.